అరే అవురా, తొట్టెల పైసలు సెట్ అయినాయారా? టైం ఎంత లేదురా ఇంకా. సెట్ కాలే అన్న, ఎవరైనా స్పాన్సర్ దొరికితే బాగుండు. స్పాన్సరా? స్పాన్సర్ ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు? అన్న చందన్న వస్తున్నా అన్న. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అన్న, అడుగుదాం. వీళ్ళేంది ఇట్లా చూస్తారు? ఇంద్రా ఏమో ముచ్చట పెట్టిరీడ కూర్చొని. ఏం లేదన్న, తొట్టెలు వేద్దాం అనుకుంటున్నాం. పైసలు జర తక్కువైనాయి. ఎవరైనా స్పాన్సర్ ఉంటే చెప్పు కదా. స్పాన్సరా? అరే ఒకడు ఉన్నాడు రా, ఖాళీ పని పొగడాలరా అంతే. పొగిడితే వాళ్ళు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తాడు. ఎట్లా పొగడాలంటే బండి అందలోకుండా డ్రైవర్ గుంజేసేయాలి. ఏందన్నా మనకు నేర్పిస్తుండు, అన్నదే ఎన్నిసార్లు గుంజలే. అవునరా. ఇంద్రా పొగరడంలా పిహెచ్డి చేసినామన్నా మేము. నువ్వు వాడికి తీసుకున్నావా నా ఖాళీ? మా టాలెంట్ ఏందో చూపిస్తాం. సరే నడవండి రా పోదాం. నడవండి రా. దాన్నా నమస్తే తమ్ముళ్ళు, బావురారా? బాగున్నామన్నా. తినరా అన్నం? తినలే అన్నా. ఇగో ఇవి తీసుకొని అందరు కొనుక్కోరి కొర్రి. సరే అన్న, బాయ్. నడరా బండిది. జల్దీ నడు, అన్నిటికో పోతుండు. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఏం తమ్ముడు ఇటు వచ్చారు? అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న వీళ్ళందరూ మన గల్లీ బాయ్స్ అన్న. ఇట్లా వచ్చిర్రా? టాలెంట్ చూపించడానికి వచ్చినాం. వద్దొద్దు, నువ్వే మాట్లాడన్నా. అరే ఏం లేదన్న, మన బాయ్స్ గల్లీలో తొట్టెలు తీస్తారు. ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారా అంటే నేనన్నా, అన్నా అని అంటే చాలు నేనున్నా అంటారా మా మహేష్ అన్న అని చెప్పి మన బాయ్స్ పట్టుకొచ్చిన. నువ్వేనా అన్న మహేష్ అన్న అంటే? హైదరాబాద్లో నీ పేరు మస్తు అన్న, కానీ నీకు ఎప్పుడు చూడలే అన్న. నిన్ను కలిసినందుకు నా జన్మ ధన్యం అయిపోయింది. ఒక ఫోటో ఇయ్యన్నా. పోయేటప్పుడు సార్ తీసుకో. సరే. ఎంత తక్కువ అవుతున్నాయిరా మళ్ళా? ఎంత అడుగుదాం రా అన్న? 1 లక్ష అడగన్నా, మందుకి ఇచ్చింది అన్నీ సెట్ అయిపోతాయి. 1,00,000 రూపాయలు అయితే చాలన్నా. అరే తీసుకుంది మీరనేనారా? అన్నా మేం తీస్తా నువ్వు తీస్తా వేరా అన్నాడు. చీఫ్ గెస్ట్ నువ్వు అన్నా. అన్న నువ్వే అన్నా. అరే చెప్పుర్రా అన్నకి. అవునన్నా మనమేనా? అరే వికాస్, ఆ పైసలు అందుకో. ఇగో ఇవి 50,000 ఉన్నాయి, ఇవి తీసుకోర్రి. అందరికి అడ్వాన్స్ ఇచ్చేసేది, ఏమైనా ఉంటే చూసుకుందాం. సరే రైట్ మన సరే అన్న, పోతున్నాం. అదే వాడు ఫోటో దిగుతానన్నాడు, చీఫ్ గెస్ట్ అన్నాడు, ఏం చెప్పకుండా పోతుందేమో. అరే ఎప్పుడు రావాలో చెప్తలేరేం రా? అరే ఆడ ప్రోగ్రామే నీదన్నా, నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చేసాయి. పైసలు చెట్ల పడ్డాక ఇంకేం మాట్లాడుతా అన్నాడు. ప్రతి ఒక్కడు మామూలు నూపుతారు. ఇదేం తల్లి ఖరాబ్ అయింది.